హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మదర్ లైన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో విషయానికి వస్తే, తెలుగు ఇండస్ట్రీలో ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోల గురించి మాట్లాడుకుందాం. లిస్ట్లో నెంబర్ 10th యాక్టర్ వచ్చేప్పటికి సందీప్ కిషన్. యాజ్ ఏ యాక్టర్గా తను ప్రూవ్ చేసుకున్నాడు. ఊరు పేరు భైరవకాన లాంటి సినిమాతో హిట్ కొట్టాడు. కానీ మధ్యకాలం లాంటి సినిమాతో ఫెయిల్యూర్ ఫేస్ చేశాడు. ఇప్పుడు తన నుంచి వచ్చే నెక్స్ట్ సినిమా వైబ్. ఈ సినిమాతోనే హిట్ కొట్టాలని కోరుకుందాం. నెంబర్ 9 సూర్య. ఒకప్పుడు సూర్య సినిమాలంటే మినిమం గ్యారంటీ సినిమాలు. తన మూవీస్ విషయానికి వస్తే ఈటీ స్క్రిప్ట్ పరంగా బాగానే ఉన్నా డైరెక్షన్ పరంగా ఫ్లాప్ అయింది. కంగువ. ఈ సినిమాకి వచ్చిన కాంట్రవర్షీలు ఇలాంటివి కాదు. ఈ సినిమా బాహుబలికి సమాధానం చెప్పిద్ది, దంగల్కి సమాధానం చెప్పిద్ది అని డైరెక్టర్లు తాగా ప్రమోషన్ చేసుకున్నారు. తేరా తుత్తి ఫ్లాప్ అయింది. తర్వాత సినిమా వచ్చేప్పటికి రెట్రో. ఈ సినిమా కూడా ఫ్లాప్. సూర్య అప్కమింగ్ మూవీ వచ్చేప్పటికి కరూపు. ఈ సినిమాతో హిట్ కొట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. నెంబర్ 8 యాక్టర్ వచ్చేప్పటికి మన అల్లరి నరేష్. తను ఎప్పుడో నాంటి సినిమాతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత సినిమాలు వచ్చేటప్పటికి ఇట్లు మాడేపల్లి ప్రజా నియామకం, ఆ ఒకటి అడక్క, బచ్చల మల్లి, తొల్ల రైల్వే అనే సినిమాలతో ఫెయిల్యూర్ ఫేస్ చేశాడు. నెక్స్ట్ మూవీతో అయినా హిట్ కొట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. నెంబర్ 7 శర్వానంద్. తన మూవీస్ లిస్ట్ వచ్చేప్పటికి ఆడాళ్ళు మీకు జోహార్లు, ఒకే ఒకే జీవితం లాంటి మూవీస్తో హిట్ కొట్టిన, మనమే సినిమా బ్రేక్ ఈవెన్ అయిన, నాడినారి నడుము మురారి సినిమాతో ఫెయిల్యూర్ ఫేస్ చేశాడు. తనది అప్కమింగ్ మూవీ వచ్చేప్పటికి బైకర్. ఈ సినిమాతో అయినా హిట్ కొట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. నెంబర్ 6 ఈశ్వక్ సేన్. గామితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ బ్రేక్ ఈవెన్ అయ్యింది. కానీ లైలాతో అండ్ ఫంకీ సినిమాతో ఫెయిల్యూర్ ఫేస్ చేశాడు. తన నెక్స్ట్ మూవీ వచ్చేప్పటికి కల్ట్. ఈ సినిమాతోనే హిట్ కొట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని కోరుకుందాం. నెంబర్ 5 గోపీచంద్. పక్కా కమర్షియల్ సినిమాతో బ్రేక్ ఈవెన్ అందుకున్న రామబాణం అండ్ భీమా విశ్వం సినిమాతో ఫెయిల్యూర్ ఫేస్ చేశాడు. నెక్స్ట్ మూవీతోనే హిట్ కొట్టాలని కోరుకుందాం. నెంబర్ 4 మాస్ మహారాజ్ రవితేజ. కోవిడ్ టైంలో ఎప్పుడో క్రాక్ మూవీతో హిట్ కొట్టాడు. దాని తర్వాత వచ్చిన కిలాడి, ధమాకా సినిమాలతో హిట్ కొట్టిన టైగర్ నాగేశ్వరరావు. ఈగల్ ఎగ్జిక్యూషన్ పరంగా బాగానే ఉంటుంది. కానీ మిస్టర్ బచ్చన్, దాని తర్వాత వచ్చిన మాస్ జాతర సినిమాలతో ఫెయిల్యూర్ ఫేస్ చేశాడు. తన ఫ్యాన్స్కి నెక్స్ట్ హోప్ సినిమా ఏదైనా ఉందంటే ఇరుముడి. ఈ సినిమాతో హిట్ కొట్టాలి. నెంబర్ 3 రామ్ చరణ్. త్రిబుల్-ఆర్ లాంటి ప్యాన్ ఇండియా హిట్ తర్వాత హై ఎక్స్పెక్టేషన్తో వచ్చిన సినిమానే గేమ్ చేంజర్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ముందు ఫ్లాప్ అయింది. తన నుంచి వచ్చే నెక్స్ట్ మూవీ పెద్ది. ఈ సినిమాతోనే హిట్ కొట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని కోరుకుందాం. నెంబర్ 2 రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి లాంటి ప్యాన్ ఇండియా హిట్ తర్వాత హై ఎక్స్పెక్టేషన్తో వచ్చిన సినిమానే సాహో. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ముందు ఫ్లాప్ అయింది. దాని తర్వాత వచ్చిన రాధేశ్యామ్ అండ్ ఆదిపురుష్ ఫ్లాప్ అయ్యాయి. సలార్తో అండ్ కల్కి 2899 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టిన మళ్ళీ రాజాసాబ్తో ఫ్లాప్ ఫేస్ చేశాడు. తన నుంచి వచ్చే నెక్స్ట్ మూవీయే ఫౌజీ. ఈ సినిమాతో హిట్ కొట్టాలి. నెంబర్ 1 యంగ్ టైగర్ ఎన్టీఆర్. త్రిబుల్-ఆర్ లాంటి ప్యాన్ ఇండియా హిట్ తర్వాత వచ్చిన మూవీ దేవర. ఈ సినిమాతో హిట్ కొట్టి రాజమౌళి యొక్క మిత్తిని బ్రేక్ చేసిన ఒకే ఒక యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. కానీ వార్ 2తో ఫెయిల్యూర్ ఫేస్ చేసిన తన నుంచి వచ్చే నెక్స్ట్ మూవీ డ్రాగన్. ఈ సినిమాతో హిట్ కొట్టి కంబ్యాక్ ఇస్తాడని అనుకుంటున్నా. సో వీళ్ళు గైస్ మన తెలుగు ఇండస్ట్రీలో ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.